హలో అండి, నేను డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ తో ఫేస్ చేసే కపుల్స్ కి హోమియోపతి ట్రీట్మెంట్ ఒక వరం అని చెప్పొచ్చు, లేదా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఒక వరం అనేది ఎందుకు అంటే, ఎలాంటి పెయిన్ లేకుండా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఉంటుంది. సో మనం హోమియోపతి ట్రీట్మెంట్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రీట్మెంట్ ఎలా ఇస్తాము అనే కండిషన్స్ గురించి నేను ఈ రోజు మీకు చెప్తాను. ఎగ్జాంపుల్, ఒక కేసు గురించి నేను మీతో డిస్కస్ చేయదలుచుకున్నాను. మన దగ్గరకు ఒక మ్యారేజ్ అయినా ఒక 4-5 years ప్రెగ్నెన్సీ రాని కపుల్ అనేది వచ్చారు. వాళ్ళ 4-5 years కూడా డే 1 నుంచి కూడా వాళ్ళ ప్రెగ్నెన్సీకి రెగ్యులర్ గానే ట్రై చేస్తున్నారు. క్లినికలీ అన్ని కండిషన్స్ బాగానే ఉన్నాయి. ఎన్నో రకాల IVFs కూడా తీసుకున్నారు. బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాలేదు. ఫైనల్ గా ఎవరో చెప్తే మన దగ్గరికి రావటం అనేది జరిగింది. వాళ్ళ ప్రీవియస్ రిపోర్ట్స్ అనేది చూసినప్పుడు క్లినికలీ అన్ని కండిషన్స్ బాగానే ఉన్నాయి. రెగ్యులర్ గా వాళ్ళు కలుస్తూనే ఉన్నారు. రెగ్యులర్ డేట్స్ అనేది వస్తుంది. బట్ అక్కడ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు. సో హోమియోపతి ఓన్లీ క్లినికల్ కండిషన్స్ ని బేస్ చేసుకొని కాదండి ట్రీట్మెంట్ అనేది ఇచ్చేది. వాళ్ళ బాడీని యాజ్ అ హోల్ ట్రీట్ చేస్తాం కాబట్టి హోమియోపతిలో న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే పాసిబిలిటీస్ అనేది ఉంటుంది. సో ఈ కపుల్ లో మనం వాళ్ళ కేసు అనేది తీసుకున్నప్పుడు రూల్ అవుట్ చేసిన కండిషన్స్ ఏంటి? వాళ్ళది లవ్ మ్యారేజ్. సో లవ్ మ్యారేజ్ అయితే ప్రెగ్నెన్సీ రాదా అంటే అలా కాదు. ఆ లవ్ మ్యారేజ్ అనేది బోత్ ద సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ని యాక్సెప్ట్ అనేది చేయలేదు. అలా యాక్సెప్ట్ చేయకపోవడం మూలాన వాళ్ళు ఫేస్ చేస్తున్న స్ట్రెస్ కండిషన్స్ ఏదైతే ఉందో, ఆ స్ట్రెస్ వలన వాళ్ళకి హెల్దీ ఓవ్యులేషన్ ఫీమేల్ కి కానీ, హెల్దీ స్పర్మ్ మేల్ లో కానీ లేకపోవడం మూలాన చూడటానికి అన్ని బాగున్నా కానీ అక్కడ హెల్దీ ఫర్టిలైజేషన్స్ అనేది జరగట్లేదు. హెల్దీ ఫర్టిలైజేషన్స్ జరగకపోవడానికి ఇన్ఫెక్షన్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ అవుతాయి. అలాగే స్ట్రెస్ మూలాన కూడా ఆ టైం కి హార్మోనల్ ఇంబాలెన్సెస్ రావటం మూలాన కూడా ఫర్టిలైజేషన్స్ అనేది హెల్దీగా జరగదు. సో ఇక్కడ మనం వాళ్ళ సైకలాజికల్ కండిషన్స్ ని కన్సిడర్ చేసుకున్నప్పుడు, వాళ్ళ లవ్ మ్యారేజ్ యొక్క పాయింట్ ని కన్సిడర్ చేసుకొని, దానికి సంబంధించిన డెప్త్ ని, దాని వల్ల వస్తున్న ఇంబాలెన్సెస్ ని కన్సిడర్ చేసుకుని ట్రీట్మెంట్ అనేది ఇచ్చినప్పుడు 3 months తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావటం అనేది జరిగింది. అంటే క్లినికల్ ప్రాబ్లం ఉంటేనే ట్రీట్ చేయటం అనేది కాదు, బాడీలో ఉండే ప్లెయిన్ అయితే సైకలాజికల్ ప్లెయిన్ ని కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీస్ ని కూడా కన్సిడర్ చేసుకొని హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాబట్టి ఎలాంటి సర్జరీస్, ఎలాంటి IRT మెథడ్స్ లేకుండా న్యాచురల్ గా హోమియోపతిలో ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది.